వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మరింత కృషి చేయాలి 2018 బ్యాచ్ ఐఎఫ్ఎస్ శిక్షణ అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు చంద్రబాబు పవన్ తో పాటు పలువురికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్ భానుడి బగబగలకు వాహనాల్లో మంటలు బీర్ లోడ్తో వెళ్తున్న లారీలో చెలరేగిన మంటలు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం జూన్ 13 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన యూనియన్ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు 2018 బ్యాచ్ ఐఎఫ్ఎస్ శిక్షణ అధికారులు మంగళవారం ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్య నాయుడును కలిశారు వారితో మాట్లాడుతూ భవిష్యత్ భారత ప్రతినిధులుగా భారతదేశ గౌరవాన్ని ప్రపంచ యవనిక మీద నిలబెట్టాలన్నారు ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాలతో వ్యవహరించే తీరు చాలా సున్నితమైనదని అన్ని దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు ఆర్థిక నేరస్తులు విదేశాలను రక్షణ స్థావరాలుగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంలో అన్ని దేశాలు ఒప్పందాలు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులు అభివృద్ధికి ప్రయత్నాలు చేయాలన్నారు ఆయా దేశాలు భారత్కు మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు అవకాశాలు అన్వేషించాలన్నారు కార్యక్రమంలో ఫారిన్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ డీన్ జేఎస్ ముకుల్ ఎఫ్ఎస్ఐ సంయుక్త కార్యదర్శి వీరేంద్ర పాల్ కోర్సు సమన్వయకర్త అమర్నాథ్ దుబే తదితరులు పాల్గొన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు తనను అభినందించేందుకు వచ్చే మిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు ఎవరూ పుష్పగుచ్చాలు పూలదండలు శాలువాలు తీసుకురావద్దని వాటికి బదులు నోటు పుస్తకాలు తీసుకురావాలని కోరారు కిషన్ రెడ్డి పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది ఆయనను అభినందించేందుకు వచ్చిన వారు నోటు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చి అభినందిస్తున్నారు అలా ప్రతి ఒక్కరూ పుస్తకాలు తీసుకురావడంతో ఓ గది నిండిపోయింది పుస్తకాలను తీసుకొచ్చిన అందరికీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే వేదికపై నుంచి కీలక ప్రకటన ఒకటి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల అమలుకు సంబంధించి ఈ ప్రకటన ఉండే అవకాశం ఉందని సమాచారం నవరత్నాల పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వనరులు ఏ మేరకు సహకరిస్తాయన్న దానిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ సీఎస్ అజయ్ కల్లంతో జగన్ సమీక్షించినట్టు తెలుస్తోంది అలాగే జూన్ 3 నుంచి శాఖల వారీగా సమీక్షించనున్న జగన్ 6వ తేదీన రాజధానిపై సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది అనంతరం 7వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు తొలుత 10 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక రాష్ట్రంలో ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా అంటే 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్ చెప్పారు దీనిని బట్టి ఒక్కో జిల్లా నుంచి ఒక్కోరు చొప్పున 25 మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ ఇప్పటికే పలువురు నేతలను ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ డీఎంకే చీఫ్ స్టాలిన్ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తదితరులను ఆహ్వానించారు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్ ఆపై పవన్ కూడా ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం జగన్ ఆహ్వానానికి పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది మరోవైపు జగన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు హాజరయ్యేది లేనిది టీడీఎల్పీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 12:23 జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం ఇప్పటికే ఏర్పాటు పూర్తయ్యాయి ప్రమాణ స్వీకారం సందర్భంగా 5,000 మందితో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో అందిస్తున్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తన పేరుతో అందిస్తున్న పురస్కారానికి ఈ ఏడాదికి గాను చంద్రమోహన్ ఎంపికైనట్టు బాలసుబ్రహ్మణ్యం మంగళవారం స్వయంగా వెల్లడించారు. వచ్చే నెల 4న తన జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని టౌన్ హాల్లో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. అలాగే సామాజిక సేవను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి మరో అవార్డును ఇవ్వబోతున్నట్టు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ 3 లక్షల పేద ముస్లింలకు ఈ కానుకలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 31 రోజున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పండుగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించాలని సీఎం కేసీఆర్ ఆశయమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో 300 ఇంగ్లీష్ మీడియం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి పేద ముస్లిం అమ్మాయిలను చదివించాలి. అందరినీ చదివించడం వల్లనే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. త్వరలోనే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెంచిన పెన్షన్లు అందిస్తాం. సిద్దిపేటను క్లీన్ గ్రీన్ సిద్దిపేటగా ఉంచడానికి అందరూ సహకరించాలని అన్నారు. आज बहुत अच्छा प्रोग्राम तेलंगाना के हुकूमत के तरफ से हर ज़िले में, हर शहर में आज हो रहा है. अपने चीफ मिनिस्टर चंद्रशेखर राव साहब ये चाहते हैं कि वो हिंदू हो मुसलमान हो, ईद के दिन नए कपड़े के साथ अच्छी तरीके से ईद मनाना चाहते हैं. इस वास्ते चंद्रशेखर राव साहब ने रमज़ान के दिन हमारे भाइयों को बहनों को आज नया कपड़ा दे रहे हैं. कोई घर में अपने बूढ़े लोगों के लिए बच्चे कपड़ा नहीं बना रहे ईद के दिन, लेकिन चंद्रशेखर राव साहब तो हर घर में हर बहन के लिए, माँ के लिए, हर आदमी के लिए आज कपड़ा भिजवा रहे. पूरा तेलंगाना में 3 लाख लोगों को नया कपड़ा चंद्रशेखर राव साहब रमज़ान के ईद के मुबारक में आज अपने लिए बेच रहा है. हम सब साहब के लिए दुआ करना चाहिए. आज हुकूमत के तरफ से इफ्तार की दावत भी हर शहर में कर रहे हैं. अपने सिद्दीपेट में भी जुम्मा के दिन 31 के दिन जुम्मा के दिन हुकूमत के तरफ से दावत इफ्तार भी हमारे मुसलमान भाइयों के लिए, हम बहनों के लिए देने वाला है. आप सब भी आने के लिए, तमाम हमारे भाइयों, आप सब दावत इफ्तार पे आने के लिए भी मैं यहाँ से बोलना चाहता हूँ. देखिए, आज आपके बच्चों को बच्चियों को पढ़ाने के लिए भी चंद्रशेखर राव साहब ने 300 इंग्लिश मीडियम रेजिडेंशियल स्कूल खोले हैं. अपने सिद्दीपेट में भी बच्चियों को एक स्कूल है, बच्चों के लिए भी एक स्कूल है. दुबाग में है, गजवेल में है, इधर हुस्नाबाद में भी है. मैं आप सबसे गुजारिश करना चाहता हूँ, आप ज़रूर ये स्कूलों में आपके बच्चों को बच्चियों को पढ़ाइए. अभी गरीबी हटना है, अच्छी पढ़ाई से ही हट सकता है. वो लोग कुछ अच्छी पढ़ के डॉक्टर या इंजीनियर या सरकारी दफ्तर में काम करे तो आपके घर में रोशनी आ जाएगी. आप देखिए, आजकल प्राइवेट स्कूलों में हज़ारों रुपए फीस भरा के पढ़ाने की ताकत अपने पास नहीं है. जो प्राइवेट स्कूल में पढ़ाई मिलता है वही पढ़ाई इंग्लिश मीडियम में कपड़ा दे के, खाना दे के, पूरा रहने का इंतज़ाम करके, नमाज भी सिखाते हुए आज अपने माइनॉरिटी रेजिडेंशियल स्कूल में आपके बच्चों को पढ़ा रहा है. 300 स्कूल खुले हैं, वहाँ पर अभी भी थोड़ा सीट खाली है. मैं आप सबसे गुजारिश करना चाहता हूँ, ज़रूर आपके बच्चों को माइनॉरिटी रेजिडेंशियल स्कूल में शरीक करवाइए. उन लोगों को अच्छी पढ़ाई के लिए आप पूरी तरीके से ट्राई करना चाहिए. थोड़े लोग नहीं बेच रहे, बच्चों को बेच रहे, लेकिन बच्चियों को नहीं बेच रहे. आज बच्ची भी पढ़ने का बहुत ज़रूरत है. पुराने ज़माने में चला है, लेकिन आज के ज़माने में 2 लोग भी नौकरी करना है, बच्ची भी करना है या बच्चे भी करना है. जब तक बच्ची नहीं पढ़ेगा आप डिपेंडेंट हो जाएंगे. जब उन्हें भी पढ़ के नौकरी करे तो अच्छी तरीके से वो लोग जी सकते हैं. आप जानते हैं कितना मुश्किल आप उठाए, इस वास्ते बच्चियों को भी ज़रूर आप पढ़ाना चाहिए. एक माँ होते हुए आप क्या मुश्किलें उठाए आप जानते हैं, मेरे से भी बेहतर आप जानते हैं. वही मुश्किल आपके बेटी के लिए रहना क्या. फिर आप माँ होते हुए आपके बेटियों को ज़रूर पढ़ाना चाहिए. वो आप बेहतर जानते हैं मेरे से. इस वास्ते साहब भी
150 बच्चियों को स्कूल निकाले, 150 बच्चों को भी स्कूल निकाले। इस वास्ते आप लोग अगर से सिद्दीपेट में सीट फुल हो गए, दुब्बाक में खाली है, शरीक कराइए, आधा घंटा रास्ता है। हुस्नाबाद में खाली है, आधा घंटा रास्ता है। गजवेल में है। इस वास्ते कहीं पर भी सीट मिले जरूर आप शरीक करवा के आपके बच्चों को अच्छा पढ़ाई के लिए, उनके फ्यूचर के लिए एक अच्छी रास्ता डालना चाहिए। నల్గొండ ప్రజల ఆత్మగౌరవం ఏమాత్రం దెబ్బతినకుండా పోలీసులు విధి నిర్వహణ చేయడం ద్వారా పోలీసులు ప్రజల సేవకులు అనే రీతిలో పనిచేయాలని, పోలీసుల వద్దకు వచ్చే ప్రతి బాధితునికి న్యాయం అందించే దిశగా పనిచేయాలని, పోలీసులంతా సామాజిక స్పృహ కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీసుల కీర్తి ఇనుమడింప చేసే విధంగా ఎన్నికలను నిర్వహించారని, సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మనకు జీతాలు ప్రజలే చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తించాలని డీజీపీ చెప్పారు. ప్రజలు వాళ్ళ అవసరాల కోసం, రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నదే పోలీస్ వ్యవస్థని గుర్తించాలని ఆయన చెప్పారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా వారితో మమేకం అవుతూ పనిచేస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్టు వివరించారు. సమిష్టి కృషి అధికారులు ఇతర శాఖలను సమన్వయం చేసుకోవడం ద్వారా ఎన్నికలలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే నక్కుల అఫెక్టెడ్ ఏరియాస్లో కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా మనము అట్లాగే ఒక్క రీపోల్ లేకుండా ఎంతో గొప్ప ప్లానింగ్ ఉన్నది, ఎంతో కమిట్మెంట్ ఉన్నది. మీ అందరూ కమిట్మెంట్ తయారు చేసుకొని ఆ చట్టం కింద మనందరినీ కూడా రిక్రూట్ చేసి ఆ చట్ట ప్రకారం మనకు అధికారాలు ఇచ్చి కొన్ని చట్టాలు తయారు చేసి మనం ఎవరి రక్షణకు వాళ్ళు 24/7 వాళ్ళ ధనమాత ప్రాణాలు వాళ్ళు కాపాడుకోలేరు కాబట్టి భానుడి ప్రకోపానికి నిన్న ఆదిలాబాద్ లో ఒక ఇల్లు దగ్ధం కాగా నేడు మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుండి నంద్యాలకు నాకోట్ బీర్లతో లోడుతో వెళ్తున్న లారీ అధికమైన ఉష్ణోగ్రత వల్ల మార్గం మధ్యంలోనే వాహనం నుంచి మంటలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కిందికి దూకి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. కానీ లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమైనందున జూన్ 13 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్టు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ఎంయు ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం చర్చలకు యాజమాన్యం ఆహ్వానించిందని, అయితే డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందడుగు వేయకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ప్రకటనలో వివరించారు. త్వరలోనే సమ్మె సన్నాహక కార్యాచరణను అన్ని యూనిట్లలోనూ అమలు చేస్తామన్నారు. అన్నా కలిసిందా ఫోను? నీ ఫోన్ కలిసిందా? బిజీ వస్తుంది ఫోను. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు గెలిచిందన్నారు. ఈ ప్రజా కృతజ్ఞత సభకు కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, కోదండ రామ్ గారి పార్టీ, అదేవిధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా కాలనీ అసోసియేషన్లు, విద్యార్థి నాయకులు, మా ఆడపడుచులు, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి
అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ఎన్నికలలో గెలుపు కోసం తమ చెమటను తమ రక్తాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ గెలుపు నాది కాదు, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఒక్కటిదే కాదు, ఈ గెలుపు మీది, ఈ గెలుపు ఎల్బీ నగర్ గడ్డది. మీరందరూ అభిమానంతో గెలిపించి ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేసి మిమ్మల్ని నడి బజార్లో వదిలేసి పార్టీ ఫిరాయించి మనల్ని నట్టేట ముంచుతే మేమున్నామని చెప్పి కార్యకర్తలు మేము భుజాల మీద మోస్తాం కాంగ్రెస్ పార్టీ జెండాను, మేము అవసరమైతే మా రక్తాన్ని సైతం దారపోస్తామని చెప్పి ముందుకొచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వేదిక మీద ఉన్న ఇక్కడికి విచ్చేసిన 11 డివిజన్లకు సంబంధించిన మిత్రులకు, కాలనీ సంఘాలకు, ఇక్కడికి విచ్చేసిన అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు మొట్టమొదట కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇవాళ గెలుపుకు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన మిమ్మల్ని కలుసుకొని మొట్టమొదటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఇవాళ మీ దగ్గరకు వచ్చిన. అయితే మీ అభిమానం, మీ ఉత్సాహం, మీ ఆవేశం చూస్తుంటే నాకు భయమవుతుంది. ఎందుకంటే ఇంత అభిమానాన్ని నిలబెట్టుకోవాలంటే రోజుకు 24 గంటలు 365 రోజులు నిత్యం మీకోసం పనిచేసినా కూడా ఇంత అభిమానాన్ని అయితే మిత్రులారా, మీ అభిమానాన్ని సెల్ఫీలలో బంధించాలని మీరందరూ ఇతరులకు జరిగే ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా, గుడి పడి దేన్ని సైతం లెక్క చేయకుండా మీరు ముందుకు వస్తుంటే కొంతమంది సీనియర్స్కు ఇబ్బంది జరుగుతుంది. కాలనీ సంఘాల నాయకులకు, సంఘాల అధ్యక్షులకు, ముఖ్యంగా మన గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళకు కొంత అసౌకర్యంగా ఉన్నది. మా యువమిత్రులందరికీ, ఇక్కడ కూర్చున్న మా సోదరులకు, సెల్ ఫోన్లు చేతులు ఉన్న మా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మన గెలుపులో ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించారో వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం మనం పని చేయాలి. మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టి దాదాపుగా 28,000 మెజారిటీని ఈ ఒక్క ఎల్బీ నగర్ ఇచ్చిందంటే ఆ పార్టీకి 4 నియోజకవర్గాలలో ఇచ్చిన మెజారిటీ మన ఒక్క నియోజకవర్గమే టక్కర్ తీసుకొని ఓడగొట్టిందంటే. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు మరికొన్ని కారణాలతో విడుదలను ఇప్పటి వరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో గతంలోనే విడుదల కాగా ప్రేక్షకులు ఆదరించారన్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే చిత్రాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. ఒక కొన్ని కారణాల వలన కోర్ట్స్ వలన, ఎలక్షన్ కోర్ట్ వలన తెలంగాణ రిలీజ్ అయ్యి ఇక్కడ May 31st రీచ్ అయిపోతున్నాం. సో బేసిక్ నేను ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి గారు కూడా ఒక ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా సైకిల్ టైర్ పంక్చర్ అయింది కాబట్టి ఇప్పుడు మేము కార్లో వచ్చాం. టైర్ పంక్చర్ తర్వాత మమ్మల్ని అభిమానించలేదని ఒక నమ్మకంతో మీకు అత్యంత ఇష్టమైన మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన నిజాలు బయటపడిపోతాయి అని ఆయన భయపడి అది ఆపేశారని నా ఫీలింగ్. మీరు ఆయన్ని అడగాలి. అంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చదివినప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను కమ్మరాజ్యం అని వినేవాడిని. సో సడన్గా ఇప్పుడు అక్కడంతా సుమోలు
అందరూ వెంటనే అందరూ తిరుగుతున్నారు హోటల్స్లో అంతా. సో అది నాకు చాలా ఒక ఎంతో అనిపించింది. సో దాని మీద స్టోరీ బేస్ చేసి ఆ సినిమా తీద్దాం నిర్ణయించుకున్నాను. ఆర్సీ సినిమాలో మహేష్ బాబు లేకుండా మీరు ఉంటే రైతు బాబుది ఎవరొస్తో చూస్తాం సినిమా ఏమంటారు? అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా మనకు ఒక అవగాహన ఉంటుంది. రైతు ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆస్పెక్ట్ దగ్గర నాకు అసలు అవగాహన. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మున్సిపాలిటీ ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించారు. హుజూర్ నగర్లో మున్సిపాలిటీ ఆఫీసులో జానపాటి నాగయ్య సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. చిలకరాజు సైదులు అనే వ్యక్తి ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోగా మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ 10,000 డిమాండ్ చేయగా 8,000 తీసుకోవడానికి ఒప్పందమైన సీనియర్ అసిస్టెంట్ ఆఫీసులోనే ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. అవినీతి నిరోధక శాఖ అధికారి మాట్లాడుతూ, కొత్తగా ఇండ్లు కట్టుకున్న చిలకరాజు సైదులు అనే వ్యక్తి ఇంటి నెంబర్ అలాట్మెంట్ చేయడానికి మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ జె నాగయ్య 10,000 డిమాండ్ చేసినట్టు కంప్లైంట్ దారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు 10,000కు బదులు 8,000 ఇస్తుండగా కంప్లైంట్ దారుని సిగ్నల్ ఇవ్వగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు సభ్యులు అభ్యంతరాలు, ఆక్షేపణలు, కొందరి రాజీనామాలతో కొద్దిసేపు వేడెక్కింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైన వెంటనే చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, ఇతర సభ్యులు ప్రార్థన చేశారు. అనంతరం మండలి సభ్యులు పొట్లూరి రమేష్ బాబు తన రాజీనామా పత్రాన్ని ఈవో సింఘాల్కు సమర్పించారు. తనకు తీతీదే సభ్యుడిగా అవకాశం ఇచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. తమ మండలిని అవమానించారని, కొత్తగా వచ్చే పాలక మండలికి ఇలా జరగకుండా చూడాలంటూ ఆయన ఉన్నతాధికారులను కోరారు. ఇకనైనా మార్పు తెచ్చుకోవాలని వ్యాఖ్యానిస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఇతర సభ్యులు ఆయనను సముదాయించారు. అందరం ఒకేసారి వెళ్లిపోదామంటూ పోట్లూరిని వారు కూర్చోబెట్టారు. రాజీనామా చేసి నైతికంగా రాజీనామా చేయడం. ఆఫ్షోర్ కాలువకు స్నానానికి వెళ్లి తాత మనవడు మృతి చెందారు. సంఘటన శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం దిమ్మిడిజోల గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వేసవి సెలవులు గడపడానికి తాతగారింటికి వచ్చిన 10 సంవత్సరాల జీవన తాత 50 సంవత్సరాలు కొల్లి ధర్మారావు ఆఫ్షోర్ కాలువకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. జీవన్ స్వగ్రామం బైరువానిపేట కాగా రాజమండ్రిలో చదువుకుంటున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మరింత కృషి చేయాలి. 2018 బ్యాచ్ ఐఎఫ్ఎస్ శిక్షణ అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య. జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు. చంద్రబాబు, పవన్ తో పాటు పలువురికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్. భానుడి బగబగలకు వాహనాల్లో మంటలు. బీర్లోడ్తో వెళ్తున్న లారీలో చెలరేగిన మంటలు.
ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం. జూన్ 13 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన యూనియన్ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.